30 సంవత్సరాల క్రితం, దాదాపు 3 దశాబ్దాల క్రితం ఈ కడప సీటు గెలిచిన దాఖలాలు లేవు. అంటే అదర్ దెన్ మైనారిటీ. మీరు రెడ్డి గారు కాకుండా మీరు రంగంలో దిగడానికి కారణం ఏంటి? 30 సంవత్సరాల చరిత్రను మీరు మార్చిపోతున్నారా? ఎప్పుడో 1989లో కందుల శివానందరెడ్డి అని కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత తెలుగుదేశం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ మైనారిటీ అభ్యర్థులే. మీ ధైర్యం ఏంటి? మీరు చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి మైనార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ ఖలీల్ బాషా గారు తెలుగుదేశం పార్టీ నుంచి 10 సంవత్సరాలు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. సాలిడ్ తెలుగుదేశం పార్టీని అభిమానించే ఓటర్లు కడప నియోజకవర్గంలో ఉన్నారు. కాకపోతే అనేక కారణాల రీత్యా ఆ కారణాల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అవుతారనేదే అప్పటి నుంచి నడుస్తున్న ఒక వాదన. కాబట్టి ఇక్కడ మన జిల్లా వారు ముఖ్యమంత్రి అవుతాడన్న దాంతో తర్వాత అహ్మదుల్లా గారు కానీ గెలవడానికి కూడా ముఖ్య కారణం అది. మెజారిటీ కూడా చాలా తక్కువ అప్పుడు ఆయన గెలిచింది కూడా. అప్పటి నుంచి అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ కొంచెం వెనకబడ్డ మాట వాస్తవమే. కానీ మా సాలిడ్ ఓటర్స్ మాకున్నారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. అసలు తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట లాంటిది. కొన్ని కారణాల దిశ, దురదృష్టవశాత్తు దిశ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాని దృష్ట్యా కొంచెం ఆ వైపు మెండు చూడడం జరిగింది. కానీ ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గండా ఎగరేస్తుంది. ముఖ్యంగా నేను మహిళల సమస్యలకు అర్థం చేసుకోగలుగుతాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాను, వాళ్ళ సమస్యలు వినగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను, వాటిని పరిష్కరించగలుగుతాననే నమ్మకం ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉంది. అలాగనే మిగతా వాళ్ళు కూడా నా యొక్క విధానం కానీ, నేను వెళ్తున్న పద్ధతి కానీ, నేను సమస్యలు బయటికి తీసుకొస్తున్న విధానం కానీ అందరికీ, అన్ని వర్గాల వారికి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా జరుగుతున్నాయి. తీసుకొస్తున్నాను కూడా సమస్యను. దాన్ని డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా రేపు వచ్చే ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మేము దీన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం. మేము కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, మీరు ముస్లిం మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? మీరు ఆశ్చర్యపడతారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయిన వాళ్ళంటే మన వాళ్ళకంటే ముస్లిం మహిళలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళు కొంచెం రిస్ట్రిక్టెడ్ లైఫ్, వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. మన వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయగలుగుతారు. జనరల్గా కూలి పనులు దాంట్లో కానీ మనోళ్ళు ఎక్కువ ఉంటారు. ముస్లిం వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, బేదు పలుగు వాళ్ళు ఇప్పుడు మామూలుగా కూలి పనికి గందానికి పోయే పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆదాయంతోనే వాళ్ళు అక్కడికక్కడికే బతకాలి. ఈ 5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే ఆదాయం వచ్చే మార్గాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాను, నీకు ఇది ఇస్తాను, ఈ నూకలతో నువ్వు తిని బతుకు, ఈ నూకలు ఇస్తాను, ఈ నూకలతో నువ్వు బతుకు అనే విధానం కూడా ఆయన ఒక ప్రొవైడర్ లాగా తయారైనారు. ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వాళ్ళకు ఆ యొక్క దాంతో వాళ్ళు బతకాలంటే విపరీతంగా ఒక వస్తువుల మన నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు కానీ ఈరోజు మీరు కరెంటు బిల్లే చూస్తున్నారు. విపరీతంగా 10 సార్లు పెంచిన ఘనత అంటే జగన్మోహన్ రెడ్డి గారి. ఆ రోజు 300, 400 బిల్లు వచ్చేవాళ్ళు ఈరోజు 1500, 2000. నిన్నెవరు వెళ్తే మా ఇంటికి 6000 కట్టామ్మా అని చెప్తున్నారు. చిన్న 2 బెడ్రూమ్ హౌస్, 1, 2 ఏసీలు ఉన్నాయి. అంటే ఈ కడప చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏసీ కూలర్ లేని బతకలేరు ఎట్లాంటి వాళ్ళు కూడా. చిన్న కూలీ పోయే వాళ్ళు కూడా ఒక కూలర్ అన్నా పెట్టుకుంటారు. అంటే పరిస్థితి అట్లా. ఇక్కడ నువ్వు ఆన్ చేసావంటే నీకు 3000, 4000 బిల్లు వచ్చే పరిస్థితి. వాళ్ళు వచ్చి వాళ్ళ బిల్లులు చూపిస్తున్నారు, ఎట్లా కట్టాలి, మేము కూలీకి పోతాం, మేము ఎట్లా కట్టాలని. సో ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళలో విషేద స్పందన ఉంది. వాళ్ళకి మహిళగా నేను వెళ్ళి వాళ్ళ సమస్యలు వింటూ, సమస్యల పరిష్కారాలు చెప్తూ, ఇప్పుడు నేను పదవిలో లేకున్నా ఇప్పుడు పొలిటికల్గా తిరుగుతున్నప్పుడు నా చేతనైనంత సహాయం కూడా వాళ్ళకి చేస్తూ ఉన్నా. ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే మాట రూపంలో కానీ వాళ్ళకి ఆ విధానం, నేను పనిచేసే విధానం నచ్చుతుంది. ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా నా లెక్క పనిచేసే వాళ్ళు లేరు అనేది వాళ్ళ వాదన. నేను చేస్తానన్న నమ్మకం కూడా వాళ్ళకుంది. అదేవిధంగా రేపు ఇంతవరకు గెలిచిన వీళ్ళు కంటే భిన్నంగా గెలిచిన వెంటనే పనిచేసి చూపిస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా నాకుంది.